జిమ్ ఎక్సర్సైజ్ అన్నీ ఇక్కడైతే మొదటిసారి వీడియో చూస్తున్నారంటే తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అండ్ ఆ గంటని మాత్రం బాగా మోగించేయండి. నమస్కారం అందరికీ గాయస్, దిస్ ఇస్ బాయ్ కార్తిక్. ఐ హోప్ మీరు ఎపిసోడ్ 4 చూసేశారు అబౌట్ ప్రపంచంలో ఉన్న అత్యధిక అందమైన రోడ్. అండ్ ఇప్పుడు మనము యూరోప్ కాంటినెంట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఉన్నాం. Headed to the Isle of Skys literally end point, which is the nearest point. और यहाँ से literally ये है एक end. సో గాయస్, ఈ వీడియోలో మొత్తము నేను చాలా వరకు ఆడియో రికార్డింగ్ ఇస్తాను, ఎందుకంటే అసలు నేను వ్లాగ్ చేస్తున్నా కానీ ఎంత గాలి ఉండిందంటే, ఎంత విండ్ అంటే అసలు మీరు వినలేరు, అంత ఫాస్ట్గా ఉంటాయి విండ్స్ ఇక్కడ, ఎందుకంటే లిటరలీ ఐలాండ్ ఆ పక్క ఉంటుంది. సో దాట్స్ హౌ ఇట్ ఈస్. బర్త్డే वाले बाबू क्या कहना आपका? बढ़िया लोकेशन है, बढ़िया वेदर है और क्या चाहिए. और आप स्कॉटलैंड की प्लानिंग वानिंग कुछ कर रहे थे ना, वो क्या हुआ था? वो तो बोला तू करेगा, इसलिए मैंने छोड़ दी. अच्छा, ऐसा सीन है. तो ये मेरा बर्थडे गिफ्ट नहीं है आपके लिए? हैं? ये बर्थडे गिफ्ट नहीं आपके लिए? आपके लिए लोकेशंस ढूंढा, अकोमोडेशन ढूंढी, गाड़ी ढूंढी. फंडिंग कर रहे तो होगा ना. ठीक है, पैसे लेते लोग इस चीज़ के लिए, हनीमून प्लानिंग के लिए. మీరు ఇక్కడ రావాలంటే మామూలుగా గ్లెండేల్ నుంచి రూట్ తీసుకోవాలి. సో అక్కడ నుంచి నియరెస్ట్ పాయింట్ లైట్ హౌస్ చేరుకుంటాం. సో నియరెస్ట్ పాయింట్ అనేది నార్త్ వెస్టర్న్ పాయింట్ ఆఫ్ ఐల్ ఆఫ్ స్కై, అంటే ఇంకా అట్లాంటిక్ ఓషన్ కంప్లీట్ మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకా అట్లాంటిక్ ఓషన్ అక్రాస్ పోతే ఇంకా కెనడా, అమెరికా. సో అంత నార్త్ వెస్టర్న్ పాయింట్ ఇది. ఒక చిన్న అబ్జర్వేషన్ చేయండి గాయస్. సో వెనకాల చూస్తున్నారు కదా కొండ, అది కొంచెం మన నార్త్ ఆఫ్ ద వాల్ లాగుంది కదా, అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో వైట్ వాకర్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఒక వాల్, దాన్ని ఇంకా ఐస్లో కవర్ చేసినప్పుడు అలాగే ఇమాజిన్ చేయండి. అండ్ వింటర్లో ఎలాగో ఇక్కడ మంచు పడుతుంది కాబట్టి, సో ఐ థింక్ దట్ సూట్స్ ఇన్ వెరీ వెల్ మన డిస్క్రిప్షన్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో. అండ్ సిన్స్ ఈ ప్లేస్లో అసలు ఏమీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, సో మీరు మీ కార్ తెచ్చుకోవాల్సిందే, ఒక రెంటల్ కార్ అన్నా లేకపోతే మీ ఓన్ కార్ అన్నా. సో ఇక్కడికి చేరుకోవాలంటే మీరు గ్లెండేల్ నుంచి వచ్చినప్పుడు కొంచెం వెనక్కి పార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఈవెన్ పార్కింగ్కి కానీ అసలు మంచిగా స్పేస్ ఏమి ఉండదు. ఊరికి ఏదో మెంటర్ నార్మల్ ఒక రోడ్ లాగా చేస్తున్నారు. సో మేము అక్కడ వెనకాల కంప్లీట్ వెనకాల పార్క్ చేసి ఇంకా నడుచుకుంటా ముందుకు వచ్చి, దాని తర్వాత మీకు కొంచెం దిగి మళ్ళీ ఎక్కేదిలాగా ఉంటుంది, అది మీకు ముందు చూపిస్తానండి. సో ఓవరాల్ మీరు యూ హ్యావ్ టు కమ్ ఇన్ యువర్ ఓన్ కార్ బికాస్ దేర్ ఈజ్ నో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. చాలా ఐసోలేటెడ్ ప్లేస్ ఇది. ఫుల్ కింద కానీ కాలం మజా ఆయగా. చాలా జిమ్ ఎక్సర్సైజ్ అన్నీ ఇక్కడైతే. విల్ గో ఎర్లీ నెక్స్ట్ ఓన్లీ. మీరు వీడియో బిగినింగ్లో చూసినప్పుడు చూడండి కొంచెం ఎండలాగా ఉన్నింది, అండ్ ఇప్పుడు కంప్లీట్ రెయినీ సీజన్ లాగా, లేకపోతే స్ట్రాంగ్ కోల్డ్ విండ్స్ లాగా అయిపోయినాయి. అండ్ అదే జరిగింది, వీళ్ళంతా జాకెట్లు కానీ తీసుకొచ్చారు, కానీ ఇట్ వాజ్ నాట్ వెరీ కోల్డ్. చాలా సమ్మర్లో వెళ్ళాము, అప్పటికి చాలా కోల్డ్ అయిపోయింది జస్ట్ అవుట్ ఆఫ్ సడన్, అంటే ర్యాండమ్గా. సో ఇక్కడ వెదర్ కానీ చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది, ఎందుకంటే కోస్టల్ ప్లస్ ఇంత నార్త్లో ఉంది కాబట్టి. సో మీరు ఒక జాకెట్ పెట్టుకోవడం ఎప్పుడైనా మంచిదే, ఈవెన్ సమ్మర్లో పోయినా కానీ, బికాజ్ టెంపరేచర్స్ ఇక్కడ ఎట్టైనా తగ్గిపోవచ్చు, ఎట్టైనా పెరగచ్చు. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఇంత వెస్టర్న్ పాయింట్లో. సో అలా మొదట్లో మేము దిగుతా వచ్చాం కదా, సో ఇప్పుడు మేము మళ్ళీ ఆ కొండ పైకి కంప్లీట్గా ఎక్కాలి. సో మీకు అంటే ఒక చిన్న కచ్చా రూట్ లాగా ఉంది, అండ్ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎక్కేటప్పుడు, ఎందుకంటే అసలు చాలా స్టీప్ ప్లేస్ ఉంటాయి. ఇక్కడ ఒక్క తప్పు జరిగినా అసలు ఐ డోంట్ థింక్ ఈవెన్ మనుషులుగానే ఉంటారు హెల్ప్ చేయడానికి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ గైస్. సో అది మాత్రం బాగా మీరు కొంచెం ధ్యానం తీసుకోవాలి.
भाई यहाँ आ जाओ यार, यहाँ आ जाओ. shit यार. Oh, view to die for. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తానంటది. నేను ఇప్పుడు నార్త్ ఆఫ్ ద వాల్ అంటున్నాను. సో వైట్ వాకర్, ఆ వైట్ ఏమంటారు వాల్ లాగా. సో ఇట్ లుక్స్ వెరీ మచ్ లైక్ దట్. అండ్ గైస్, అసలు ఈ వ్యూస్ నేను జస్ట్ ఇప్పుడు మాట్లాడుతూ ఏం చెప్పలేను, కెమెరా కానీ జస్టిఫై చేయదు. సో మీరు అక్కడ ఉండి ఇలాంటి వ్యూస్ అప్పుడు చూసినప్పుడు అయితే అసలు మీకు ఐ థింక్ జస్ట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేం సరిగ్గా, అంత బ్యూటిఫుల్ సీనరీస్ అది. అండ్ నో డౌట్ గాలి చాలా ఎక్కువ ఉంటుంది, కానీ దీని తర్వాత కానీ ఇంకా మేము పైకి వెళ్ళాలి, ఎందుకంటే ఇది హైయెస్ట్ పాయింట్ కాదు. సో లైట్ హౌస్ అనేది ఇంకా కంప్లీట్ ఆ పక్క లెఫ్ట్లో వస్తుంది, ఇంకా ముందుకు పోవాలి. కానీ ఇప్పుడు నియరెస్ట్ పాయింట్ ఏది వ్యూ పాయింట్ ఉంటుందో ఆ కొండ పైన మీరు వెనకాల చూస్తాను కదా, అక్కడ ఎక్కి ఇంకా మీ కంప్లీట్ ఇంకా ఓషన్ కంప్లీట్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ అదంతా. Now we are climbing all the way up to the Neast Point व्यू पॉइंट, जो बहुत ही सुंदर नज़ारा देने वाला है. बस बने रहिए मेरे साथ, आपको भी ऊपर लेके चल. ఇంకొకటి ఏది మీకు నేను రికమెండ్ చేస్తానంటే, ట్రై గెటింగ్ హియర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే ఒక పొద్దున మీరు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఆ టైంలో వస్తే మీకు ఐ థింక్ సమ్మర్లో యూ హ్యావ్ అ గుడ్ ప్రాబిలిటీకి మీరు మంచి టైం వేస్తారు. సో మేము సాయంత్రం వచ్చాం కాబట్టి మాకు ఏక్ తరీకేసే పరిగెత్తేలాగా ఉంది, ఎందుకంటే చీకటి పడితే ఇంకా అసలు వేస్ట్, అది దానికి డజంట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెన్స్. సో అందుకే ఐ థింక్ యూ కెన్ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్ అండ్ యూ కెన్ రీచ్ దేర్ సో దట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఆల్ యువర్ అదర్ ప్లాన్స్. సో అది ఐ థింక్ బెస్ట్ అవుతుంది మీకు. ఎంత మంచిగా వ్లాగ్ చేసినా ఇక్కడ మీకు ఏమీ వాయిస్ వినిపించదు. సో ఇట్స్ బెటర్ నేను మీకు ఆడియో రికార్డింగ్ ఇస్తేనే బెటర్, ఎందుకంటే అసలు ఆ టైంలో నేను ఊహించలా అంత డిస్టార్షన్ ఉంటుంది, అంత సాలిడ్ విండ్స్ ఉన్నాయి అక్కడ. సో మీరు వెనకాల చూస్తారు కదా, కంప్లీట్ ఆ ఎండ్లో నియరెస్ట్ పాయింట్ లైట్ హౌస్ అది. అండ్ సో దిస్ ఇస్ ద 360 వ్యూ. ఇంకా కొంచెం పైకి వెళ్ళి మీకు కంప్లీట్ ఎండ్ పాయింట్లో చూపిస్తాను. ఐ థింక్ దాట్ వాజ్ ఇంతవరకు నా కళ్ళల్లో అలాగే ఉంది ఆ వ్యూ. ఇట్స్ అబ్సల్యూట్లీ అమేజింగ్. చీకటి పడే లోపల ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసాం నియరెస్ట్ పాయింట్ నుంచి. అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు లాక్నెస్. సో ఎక్కడ మా అకామిడేషన్ ఉందో. అండ్ సో దిస్ కంప్లీట్స్ 2 days ఆఫ్ అవర్ స్కాట్లాండ్ ట్రిప్ జర్నీ. అండ్ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇంకా వీఆర్ హెడింగ్ బ్యాక్ టు ఇంగ్లాండ్. సో దట్ కంప్లీట్స్ అవర్ స్కాట్లాండ్ ట్రిప్. సో ఇప్పుడు మేము ఐల్ ఆఫ్ స్కై నుంచి మళ్ళీ లాక్నెస్ సైడ్ వెళ్తున్నాం. ఇవంతా స్కాటిష్ ఐలాండ్సే కానీ, సో అదొక డిఫరెంట్ రీజన్స్ ఇవన్నీ. కానీ అసలు మీకు రోడ్స్ అయితే ఇంకా మర్చిపోవచ్చు, మీరు ఏ కార్ తెచ్చుకున్నా కంప్లీట్ బ్లిస్, అబ్సల్యూట్ బ్లిస్ టు డ్రైవ్. ఇక్కడ మీరు ఎక్కడైనా కానీ అసలు ఒక స్పీడ్ లిమిట్ పెట్టుకొని కొట్టేయండి, అంతే, అంత బ్యూటిఫుల్. So last day in Scotland, बड़े दुख के साथ कहना पड़ रहा है, बस हम लोग निकल रहे हैं और we'll be heading towards Loch Lomond और we'll finally be reaching Birmingham, back to our own master's life.
बस मिस करेंगे इस जगह को और उससे ज़्यादा इस व्यूज़ को जो सुबह उठते आपको देखने को मिले। लॉकनेस की ये मिस्टीरियस लेक जहाँ मैं नेस्सी तो घंटा नहीं मिला बट मज़ा बड़ा है। Guys, finally leaving this beautiful place here. मज़ा बड़ा है यार, मतलब सही में ये ट्रिप चाहिए थी बिकॉज आई वाज टू मच इनटू माय स्टडीज़, रेजिटेशन चल रहा था और यार मेरे से रुका नहीं जाता अगर मैं 10-15 दिन कहीं निकलना चाहूँ। इट्स जस्ट लाइक या ऑब्वियसली एवरीबडी हैज़ दिस पैशन फॉर ट्रैवल और मेरे को भी वही था एंड वी डेफिनेटली हैड अ ग्रेट टाइम हियर इन दिस ब्यूटीफुल हॉस्टल which is the Lockside. I would definitely recommend you guys to come here as well. बहुत अच्छा है, the staff are friendly and yeah, I would give it a rating of 9 out of 10 और I'll definitely miss this place but सोच रहा हूँ फिर आ जाऊँ probably घर वालों के साथ या फिर किसी और के साथ so that they too can enjoy this natural beauty which is present in Scotland. सही में लोग कहते हैं कि यहाँ पे अगर घूमने आ रहे हो तो सिर्फ एक ही चीज़ एक्सपेक्ट करना और वो है सिर्फ और सिर्फ नेचुरल ब्यूटी, उससे ज़्यादा कुछ एक्सपेक्ट करने की ज़रूरत ही नहीं है और मुझे जितना लगता है दैट इज़ एब्सोल्युटली ट्रू। सो साइनिंग ऑफ फ्रॉम लॉकसाइड हॉस्टल इन लॉकनेस नियर इन्वर्नेस एट वन एंड ऑफ वर्ल्ड सिया। बट अभी रोड ट्रिप बात जारी है, थोड़ी और जगह जाएंगे हम, बट यहाँ से साइनिंग ऑफ। I don't think we can get our car out. We can do it. సో గైస్ వీ హ్యావ్ చెక్డ్ అవుట్ ఫ్రమ్ అవర్ హాస్టల్. సో లాక్ సైడ్ హాస్టల్ నుంచి ఇంకా బయలుదేరి టువర్డ్స్ ఏమంటారు ఇంగ్లాండ్ వెళ్తున్నాం. సో ఈసారి మేమేం చేసామంటే లాక్ లమాండ్ కాకుండా ఇది మేము ఒరిజినల్గా వచ్చాము రూటు కొంచెం డైవర్ట్ చేసుకొని ఇంకొక ప్లేస్ వెళ్తున్నాం, ఫాల్స్ ఆఫ్ బ్రువార్ అని. అదొక ఏమంటారు మంచి వాటర్ ఫాల్స్ ఉంది, మంచి హైకింగ్కి కానీ మంచి ప్లేస్ అది. సో ఆ రూట్ తీసుకున్నాం అండ్ మధ్యలో అసలు ఇంకా మీకు ఎలాగో అన్ప్రెడిక్టబుల్ వెదర్ కాబట్టి ఈవెన్ సమ్మర్లో కానీ స్కాట్లాండ్లో అసలు దారుణంగా దబదబ వర్షం పడింది. సో వర్షంకి అయితే మీరు ఎప్పుడు ప్రిపేర్ ఉండాలి యూకేలో. So there we are visiting the Dalhousie distillery जो original authentic Scottish blend होती है whiskies की and all the famous wines. Even though I'm sober I'll probably have a look around कि बनती कैसी है. It's an old distillery somewhere in the Scottish Highlands. Yeah. क्या भाई नो रनिंग लिखा है यहाँ पर. ఇక్కడ మీరు చూస్తున్నదే యూకేలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డిషెస్ ఫిష్ అండ్ చిప్స్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి పెద్దగా క్విజీన్ అంటూ ఏముండదు అసలు, ఆ విషయంలో మనం ఎంతో రిచ్ వీళ్ళకన్నా. సో ఫిష్ అండ్ చిప్స్ అనేది కొంచెం బాగా ఫిష్ అండ్ బ్యాటర్ని ఫ్రై చేసి సాస్తో ఇస్తారు, బాగుంటుంది ట్రై చేయడానికి. రైల్వే Yeah. First to Inverness Railway. वहाँ से We are finally in the woods now. और लोग भी हैं यहाँ पे.
ఫాల్స్ ఆఫ్ బ్రువార్ అని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, 2 ఫాల్స్ ఉంటాయి. సో దానికి ఈ రూట్ అంతా కంప్లీట్గా సో మంచిగా వెల్ లేడ్ అవుట్ ఫారెస్ట్ అంతా ఉంటాయి. సో మీరు హైకింగ్కి వెళ్ళాలన్నా, సైక్లింగ్కి వెళ్ళాలన్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఏమన్నా కొంచెం క్యాంపింగ్ చేసుకోవాలన్నా, లేకపోతే దిస్ ప్లేస్ ఈజ్ అమేజింగ్. సో కీప్ దాట్ ఇన్ లిస్ట్. ఆల్ రైట్ గైస్, మీకు మా ట్రిప్ ఎక్స్పెన్స్ చెప్తానని చెప్పాను కదా. సో జస్ట్ ఒక రఫ్ ఎస్టిమేట్ మీకు అంతా. సో మాకు ఒక 49 pounds రెంటల్ కార్కి అయింది కదా. దాని తర్వాత ఇంకొక 30 to 40 pounds మాకు పెట్రోలు, మిగతా సర్వీస్ ఛార్జెస్ అన్నీ అయింది. సో ఒక 90 pounds వరకు కార్కి అయింది. అండ్ దాని తర్వాత ఒక 40 pounds అకామిడేషన్కి అయింది. అండ్ ఇంకొక మిస్లైనస్ ఎక్స్పెన్సెస్ అంతా కలిపి ఇంకొక 30 to 40 pounds. సో అంతా కలిపి ఒక 180 pounds ఉంటుందండి. సో అండ్ మీరు అనుకుంటానండి ఏమో 18,000 3 రోజుల ట్రిప్పులకి అంటే, అసలు మీరు 180 pounds మీరు ఒక్క వీక్ పార్ట్ టైం చేసినా మీ మాస్టర్స్ టైంలో సంపాదించవచ్చు. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. So we are heading towards the upper bridge of this falls. नाम भूल गया उस फॉल्स का, बट बहुत चढ़ाई करी है. पहुंचने वाले हैं होपफुली थोड़ी देर में. आई थिंक मे बी इन 10 or 12 minutes more आपको दिखाता हूँ. चलिए. बट इट्स अ वेरी सीनिक रूट और थोड़ी सी फिटनेस लेवल अच्छी चाहिए होगी इसको चढ़ने के लिए. सो हैव अ लुक. पाथ टू द अपर ब्रिज. These are the scenes you tend to come in front of. वो नीचे स्विमिंग कर रहा है. बस अभी हाइकिंग ख़त्म हुई, वापस आ रहे हैं. बहुत ही सही हाइकिंग था और अच्छी क्लाइंब थी. एक तरीके से क्लाइंबिंग इतनी ज़्यादा हुई नहीं, बट स्टिल इट वाज अ नाइस गुड वॉक हाइक. ज़रा सी धूप भी निकली हुई है सिर्फ हमारे लिए, विद ब्रीज एंड स्टफ. దట్స్ ఇట్. అది మా లాస్ట్ డెస్టినేషన్. సో ఫాల్స్ ఆఫ్ బ్రువర్ అయిపోతానే ఇంకా మేము మెయిన్ హైవే పెట్టుకొని మోటార్వే. సో అక్కడి నుంచి ఇంకా టువర్డ్స్ ఇంగ్లాండ్ స్టార్ట్ అయిపోయి ఇంకా మెల్లిగా ఇప్పుడు మధ్యాహ్నంలో ఉన్నాం కదా ఫాల్స్ ఆఫ్ బ్రువర్లో. సో రాత్రి వరకు మేము బర్మింగ్హామ్ చేరిపోతాం. ఇది మా
యూనివర్సిటీ ప్లేస్, మాస్టర్స్ ప్లేస్. సో ఓవరాల్ ఐ థింక్ ద ట్రిప్ వాజ్ అసలు మైండ్ బ్లోయింగ్. మీరు లొకేషన్స్ చూసారు, అన్నీ చూసారు, అండ్ ఐఎమ్ షూర్ యూ మస్ట్ అగ్రీ విత్ మీ. అలాగే ఆశిస్తున్నాను. అండ్ హోప్ఫుల్లీ మీరు అన్ని ఎపిసోడ్స్ చూసారని కానీ నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇఫ్ ఎవర్ మీరు ఎప్పుడన్నా ఇలాంటి రోడ్ ట్రిప్ వేయాలన్నా ఎలాంటి ఖర్చులు అవుతాయి అండ్ ఎంత ఖర్చులు అవుతాయి, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది. సో అది నేను కంప్లీట్ డీటెయిల్గా ఈ సిరీస్, ట్రావెల్ సిరీస్ స్కాట్లాండ్లో చెప్పుకున్నాను. సో ఐ హోప్ దట్ విల్ హెల్ప్ యూ గైస్ హూ ఎవర్ ఈస్ ప్లానింగ్ టు డూ సచ్ రోడ్ ట్రిప్స్ ఇన్ ఎనీ వే. నేను చాలా సంతోషిస్తాను. సో ఇవన్నీ ఇలాంటి ట్రిప్స్ మీకు ఇంకా ఫ్యూచర్లో కానీ వస్తూనే ఉంటాయి. సో నా ఛానల్ నుంచి అయితే మీరు అది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి మంచి మంచి ట్రిప్స్ అండ్ ఫుల్ టిప్స్, ఎక్కడ తగ్గించుకోవచ్చు, ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఇలాంటివి మీకు ఫుల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా మేము డైరెక్ట్ ఇంకా రాత్రి వరకు బర్మింగం చేరిపోయాం. మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే యూ గైస్ ఆర్ డెఫినెట్లీ స్పెషల్. ప్లీజ్, నా గ్రాటిట్యూడ్ మీతో ఎప్పుడూ ఉంటుంది. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ హ్యావెంట్ డన్ ఆల్రెడీ, అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎవరితో మీరు ఇలాంటి రోడ్ ట్రిప్స్ చేయాలనుకుంటున్నారో. అండ్ ప్లీజ్ డూ లీవ్ ఎ కామెంట్ బిలో. నేను చాలా సంతోషిస్తాను. तो भैया, this is me signing off from the Scotland trip. अमेजिंग एक्सपीरियंस, बहुत मज़ा आया ये प्यारी सी गाड़ी के साथ. खर्चा थोड़ा सा पड़ा बट मज़ा बड़ा आया. आई होप दैट यू गाइस लाइक द वीडियो. प्लीज़ टू सब्सक्राइब एंड आई होप कि I get motivated enough to make more such good content and more and improve myself. So thanks a lot for beating up with me. See ya. Bye bye.